వచ్చాడా? రావయ్యా సన్యాసిరావు, రారా. నమస్కారం వీరేశ్వర గారు. మీరింత అభిమానంగా నన్ను పిలిపించారు అంటే నాకు ప్రతిజ్ఞ వచ్చేసిందనుకుని ఆర్డర్స్ కూడా తెప్పించేసి ఉంటారు. కానీ మీరు నన్ను క్షమించాలి. నాది మట్టి బుర్ర. నా ముఖంలో జడ్జి కళ లేదు. ఈ జన్మలో నాకు జడ్జి అయ్యే యోగము లేదు. మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వస్తానండి. అమ్మ దొంగ సన్నాసి, నీతో అవసరం పడిందని వాసన పట్టేశావన్నమాట. ఇదిగో సన్నాసిరావు, ఆగాగు. నీతో చిన్న పని వచ్చిందయ్యా. నాకు తెలుసండి. మీరు పని కట్టుకుని నా కోసం కబురంపినప్పుడే డౌట్ వచ్చింది. ఎదురొచ్చి రారమ్మన్నప్పుడు క్లియర్ అయిపోయింది. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. మీరు ఎక్స్ పార్టీ వెంకట్ నారాయణ ఏలూరు లాకులు కాడ మర్డర్ వేయించారు. వేయించకనేందులేండి, వేశారు. ఇప్పుడు అది కేసు అయింది, కోర్టుకెక్కింది. అంతే కదా? అమ్మనియ్యా. ఆర్డర్, ఆర్డర్. పార్లమెంటు సభ్యులు అన్పార్లమెంటరీ బూతులు వాడకూడదు ఎంపీ గారు. సన్యాసిరావు. ఎస్ యువర్ ఆనర్. ఈ ఒక్కసారికి నన్ను బయటపడేస్తే నిన్ను జడ్జింగ్ చేయటం ఖాయమయ్యా. నాకు వాగ్దానాలొద్దు, అంత టర్మ్స్ ఇన్ క్యాష్. అలాగే, బాగా వాదించాలి మరి. అస్సలు వాదించా. చిన్న థ్రిల్ ఇస్తా. అది ఎప్పుడు అనుకున్నారు? కేసు జడ్జిమెంట్ దాకా వచ్చాక. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకటనారాయణను మార్చి 7వ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు. అందువల్ల జస్టిస్ గారు, తప్పుకోండి, నా లోపలికి వెళ్ళనివ్వండి ప్లీజ్. ఎవరు నువ్వు? సాక్ష్యం జడ్జి గారు. ఎవరి తరపున? న్యాయం తరపున. ఇప్పుడు చెప్పు. హత్య జరిగిందని చెప్తున్న మార్చి 7వ తారీఖున మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపాం. కావాలంటే హోటల్ హనీమూన్లో కనుక్కోండి. ఆయన హత్య చేశారంటాం అబద్ధం. నీకు ఆయనకి ఏమిటి సంబంధం? ఆడది నోరు విప్పి చెప్పుకోలేని సంబంధం. ఆడది ప్రాణం కన్నా మానవ ఎక్కువ అనుకుంటుంది. నిజమే, కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాలు కావటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేశాను. ఇప్పుడేం చేస్తావా? పోలీసు రిపోర్ట్ ఇస్తావా? కోర్టుకి ఎక్కుతావా? రోడ్డును పడి మౌన పోరాటం చేస్తావా? ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గానీ నాకు పోయేదేం లేదు. చదువు అయిపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారేయకుండా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తానండి. వస్తానే మళ్ళీ ఎప్పుడో. బాయ్ బాయ్.
లేట్ అయిందని కోపమా? లేట్ శాంతి, ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది. అదేమిటి? ఈ కాలేజీలో అలర్ట్ చేయడానికి ఇదే ఆఖరి రోజు కాదు. రేపటి నుంచి ఉద్యోగాల వేట, ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో. అదేమిటి లక్ష్మి, నీ మంత్రితో నా శకటాన్ని చంపితే చెక్ అవుతుందిగా, ఆగిపోయావే? నువ్వు ఓడిపోకూడదని. లక్ష్మి. జడ్జి గారు, జడ్జి గారు. ఎవరు? నువ్వా? ఏమిటిలా వచ్చావు? నన్ను చంపడానికి ఆ వీరేశ్వరరావు మనుషులు వెంటపడ్డారు. మీరే నన్ను కాపాడాలి. మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటకం? డబ్బు కాసుపడి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం మీదకొచ్చింది. సాక్షి బ్రతుకుంటే కేసు చావునట్టేనని వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. అయితే ఇంకే, కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది, నీకు పీడ వదులుతుంది. లక్ష్మి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వాడసలే దుర్మార్గుడు. అలా జరిగినా ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వడు. దానికి ఒకటే మార్గం, వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. పెళ్ళా? అదెలా? ఒకవేళ జరిగినా వాడి పని తేలికవుతుందే గాని నా ప్రాణం నిలుస్తుందంటారా? నీకు ఏ అపకారం జరిగినా వాడిదే బాధ్యతని పూచికత్తు రాయించి వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇక పెళ్లి కొప్పించడం గురించా? పాత కేసును తిరగదోడి వాడిని జైల్లోనే సంసారం చేయించమంటాడు, నీతో సంసారం చేస్తాడో తేల్చుకోమను. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను చెప్పు. బ్లాక్ మెయిలా? కాదు, బ్లాక్ మ్యారేజ్. టైం అయిపోయింది. ఆ తిండేమిటే, ఇంకొంచెం పెట్టనే. ఈడొచ్చిన పిల్లవ సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బీక్కుపోయి ఈసురోమంటుంటావు. బట నీకోసం మేగడ తీసే తెస్తానుండమ్మా. అక్కర్లేదమ్మా. రసమేమ్మా. మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో పడితే వాడు అప్లికేషన్ పెట్టాడంట. అక్కకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, ఒక మాట చెప్తే. చాలు చాలు. ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలేవేమే. ఎంత చదువు చదివినా నికార్సుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు? పెరుగు. ఏం చెప్పి ఏం ప్రయోజనంలే, నా మాటకు విలువేడిచ్చేస్తేగా. వాడికి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు కదా అని నా తాపత్రయం. నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని. స్వశక్తితో సంపాదించుకొని మగతనంగా బ్రతకమని చెప్పు నీ కొడుకుని. సినిమాకి వెళ్తావా? పోనీ ఐస్ క్రీమ్ తిందావా? గడ్డి పిక్కోడనక మనం వచ్చింది. అంత వరి అయిపోవాల్సిన సమస్య ఇప్పుడే వచ్చింది. మా అక్క గురించి. అక్క పక్కన నిన్ను పెట్టుకొని. అది కాదు శాంతి, తనకు బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఉద్యోగానికి రికమెండ్ చేయొచ్చు కదా. ఓ ఇంతేనా? దీనికోసం రాత్రి పగలు బుర్ర చెడగొట్టుకోవాలా? మా డాడీతో చెప్పి నీ పన్నే చూస్తాలే గాని నా పన్ను చూడు. డ్రైవర్ ఖరాబు వెనక పని. అంతా బాగానే ఉందగానే రేపు నలుగురిలో పెట్టాక ఆ బొడ్డోడికి నాకు ఏ సంబంధమూ లేదందనుకో, అప్పుడు మనకు ఆధారం ఏంటి అని. ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి
నేనేమన్నా చెట్టు కింద ప్లేడర్ అనుకున్నారా? ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ. ఇందులో ఆ మహాతల్లి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది, చూడండి. ఇకపోతే ఇది ఆ కుర్రవెధవికి గార్డియన్ హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు, బగైరా బగైరా సరంజామ. ఇది కాగితాల కట్ట కాదండి, పాముల పొట్ట. నలుగురిలో పెట్టి రేపు నేను అడగబోయే ప్రశ్నలుగా రుద్రమదేవి గుండాగైన చావాలి, అవమానంతో ఆత్మహత్యైనా చేసుకోవాలి. రండయ్యా రండి. ఆ మహాతల్లి ధర్మదేవతలా పోజు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో. అమ్మో అమ్మో, అమాయకురాల్లా కనిపించిందే గాని కడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని అమ్మమ్మమ్మమ్మమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రానిచ్చిందంటయా? ఇవాళ ఆవిడ సంగతి తేల్చేస్తా కదా. రండి రండి. ఒక్కసారి ఈ కుర్రాన్ని ఎత్తుకోవయ్యా. రుద్రమదేవి రుద్రమదేవి. ఏంటో చూస్తున్నారు? అమ్మవారి ఊరేగింపు ముందు గణాచారిక. రుద్రమదేవి. ఎవరండి మీరంతా? అసలు ఏం జరిగింది? రుద్రమదేవి. మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే? అమ్మా నువ్వు రోజు తీర్పునిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజా కోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను. నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తాను. నువ్వెంత పద్ధతైన మనిషివో మాకు తెలుసులేవమ్మా. తీసుకురావా.